ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామమందు మీకు అందరికీ నా వందనములు. ఒక కొత్త సందేశం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి నేను దేవుడికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. ఫిలిప్పీయుల 4వ అధ్యాయము 4వ వాక్యంలో మేము ఇలాగ చూసినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. పౌలు భక్తులు చెప్తారు, ఎల్లప్పుడూ మేము ప్రభువునందు ఆనందంగా ఉండాలని. తిరిగి నెహెమ్యా 8వ అధ్యాయము 10వ వాక్యము చూడండి, యెహోవా యందు ఆనందించుట మీకు బలం అంట. మేము ఎప్పుడు యెహోవా యందు దేవుడిలో మేము ఆనందంగా ఉంటామో అది మాకు బలంగా ఉంది. హల్లెలూయా. ఈ సమయంలో కూడా మేము యోబు గ్రంథంలో చూసినట్టయితే, యోబు ఎప్పుడు ప్రార్థన చేసే ఒక అనుభవం ఆయనకుంది. ఎప్పుడు కూడా ప్రతిరోజు తన పిల్లల కొరకు దేవుడి దగ్గరకు వెళ్ళి, ఎక్కడైనా నా పిల్లలు మనసులోనైనా పాపం చేశారా అని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు బలులు ఇస్తూ ప్రార్థన చేస్తూ దేవుడితో ఏం చేస్తూ ఉన్నారంట, ప్రార్థన చేసి సమాధానం పొందుకుంటా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే చూడండి, యోబుకి ఏమొచ్చిందంట, శోధన వచ్చింది. శోధన వచ్చినప్పుడు కూడా ఆయనకి ప్రార్థన అనేది ఆయన వదలనే లేదు. ఎలాగా అని చెప్తారా మీరు? ఆయన చూడండి, ఎంతో శోధనలు వచ్చింది, శరీరం అంతా అనారోగ్యం, పిల్లలంతా చనిపోయారు, ఆస్తిపాస్తులు వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా తన స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేశారు. హల్లెలూయా. మా పరిస్థితులు ఎలాగనే ఉన్నాయి, మాకు కష్టమో నష్టమో ఏదే వచ్చినా కూడా ఆ సమయంలో కూడా ప్రార్థించే ఒక అనుభవం మాకు ఉండాలి. ఆ యోబు గ్రంథం 42:10 వాక్యం చూడండి, యోబుని దేవుడు చూశారు. ఏదే పరిస్థితుల్లో కూడా నన్ను వెతికే ఒక మనిషిగా ఉన్నాడని చెప్పి యోబుని 42:10లో 2 అంతలుగా దేవుడు ఆశీర్వదించారు. ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడు సిగ్గునందురు. హల్లెలూయా. వాళ్ళని దేవుడు అధికంగా ఆశీర్వదిస్తారు. అలాగనే ఇంకొక వాక్యంలో మేము చూస్తాం ఈ సమయంలో, యోబు 19:25లో యోబు చెప్తారు, అయితే నా విమోచకుడు సజీవుడని. ఎలాంటి పరిస్థితుల్లో చెప్పారు? ఎంత కష్టమైన పరిస్థితి, శరీరం అంతా గాయాలు, అలాంటి సమయంలో కూడా యోబు చెప్పారు, నా విమోచకుడు సజీవుడనియు నేను ఎరుగుదును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. కీర్తనలు 20 అధ్యాయము 7వ వాక్యం ఇలాగా సెలవిస్తుంది, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదురు. కొందరు ఏమంట, నాకు కారు ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు బంగ్లా ఉంది, దాంట్లోనే అతిశయపడతా ఉంటారు, దాన్నే చూసి మురిసిపోతా ఉంటారు. కానీ మనము ఏమంట, నా దేవుడు ఆశీర్వదించారు, నా దేవుడు విడుదల ఇచ్చారు, నా యేసయ్య నాకు అద్భుతం చేశారు. అలాగా మా యేసయ్యని మహిమపరుస్తూ మేమేం చేస్తామంట, దేవుడి నామాన్ని మేము మహిమపరుస్తాము, మేము దాంట్లో అతిశయపడతామంట. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఈ వాక్యం మూలకంగా మీ ప్రార్థన కట్టబడాలని దేవుడు ఇష్టపడతా ఉన్నారు. తిరిగి మీరు ప్రార్థనలో మిమ్మల్ని బలపరచుకోండి, దేవుడి సన్నిధిలో మిమ్మల్ని గడిపి దేవుడి సన్నిధిలో కొత్త అభిషేకము పొందుకోండి. ఇంకొక వాక్యము చూద్దాం ఈ సమయంలో, యెషయా 40వ అధ్యాయము 31వ వాక్యము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు మీరు ఎదురు చూడండి, నూతన బలం పొందుకుంటారంట. బైబిల్లో అనేక భక్తుల్ని చూస్తాం, మోసేని చూస్తాం. ఎంత 1,00,000 జనాల్ని ఆయన నడిపించాలంటే ఊరికేనే జరిగేది కాదు, ఆయన ప్రార్థన ద్వారానే వాళ్ళని నడిపించారంట. ఎస్తర్ని చూస్తాం, నెహెమ్యాని చూస్తాం, డానియల్ని చూస్తాం, షద్రాక్, మేషక్, అబేద్నెగో, వీళ్ళంతా ప్రార్థన పరురాలు. యేసయ్యని మేము చూసినట్టయితే ఆయన పొద్దున్న సమయం ప్రార్థన చేసేవారు, మధ్యాహ్నం కూడా ఆయన ప్రార్థన చేసే ఒక అనుభవం, రాత్రంతా ప్రార్థన చేసేవారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. తన శిష్యులకి ఏం నేర్పారంటే, హల్లెలూయా, ప్రార్థన చేయడానికి ఆయన నేర్పారు. శిష్యులు వెళ్ళి అడుగుతారు, మేము ఎలాగా ప్రార్థన చేయాలన్నప్పుడు అక్కడ ఆయన నేర్పిస్తారు, పరలోకమున్న పరమ తండ్రి అని ప్రార్థన నేర్పిస్తారు. యోహాన 17వ అధ్యాయంలో మీరు చూడండి, లాస్ట్లో తన శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారు. మీరు నాకు ఇచ్చిన
ఈ శిష్యుల కొరకు నేను ప్రార్థన చేస్తానని ఆయన ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. యేసయ్య నామముకి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నారంటే, ప్రార్థనతో మేము బలం పొందుకుంటాము, ప్రార్థనలో మేము శక్తి పొందుకుంటాము, ప్రార్థనలో మేము జయం పొందుతాము, ప్రార్థన చేసినప్పుడు మా పాపం నుంచి మేము విడుదల పొందుకుంటాము, ప్రార్థన చేసేటప్పుడు మా పరిస్థితులు మారుతుంది. ప్రార్థన చేసేటప్పుడు హల్లెలూయా ఏదేది శాపం ఉందో ఆ శాపం వెళ్ళి దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మారుస్తారు. హల్లెలూయా. ఈరోజు ఈ సందేశంని వింటున్నా నా సోదరా, నా సోదరి, తిరిగి మీరు ప్రార్థనకి మిమ్మల్ని అప్పగివ్వండి, ప్రార్థనలో గడపండి. ప్రార్థన మీకు హల్లెలూయా అన్ని విషయంలో విడుదలనిస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చిత్తము జరుగుతుంది, దేవుడు ప్లాన్స్ నీ జీవితంలో అది జరుగుతుంది. ఈ సమయంలో కూడా మీకు ఒక ప్రశ్న అడుగుదామని నేను ఇష్టపడతా ఉన్నాను. ఒక ప్లేస్లో చూడండి, యేసయ్య చెప్తారు, దేవుడు చెప్తారు, నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోకి వెళ్ళి, రహస్య గదిలోకి వెళ్ళి అంతరంగముള്ള దేవుడికి నువ్వు ప్రార్థన చేయని చెప్తారు. ఆ వాక్యం ఎక్కడుందని చెప్పి వెతికి మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు తిరిగి మీ ప్రార్థన జీవితం కట్టబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. మమ్మల్ని అధికంగా ప్రేమించే మా పరలోకపు తండ్రి, ఈ ప్రార్థనా శక్తి మొదటి భాగం ద్వారం తండ్రి. అవును తండ్రి, మేము ఎలాగ ప్రార్థన చేయాలి, అవును తండ్రి, ఎలాగా మిమ్మల్ని వెతకాలని మాకు నేర్పారు తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. ఈ సందేశంని చూస్తున్న ప్రతి ఒక్క దేవుడు బిడ్డని మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా తండ్రి స్తోత్రం, 1 గంట అయినా ప్రార్థన చేయడానికి వాళ్ళకి సహాయము చేయండి తండ్రి. ప్రార్థనలో ఉండే అన్ని డిస్టర్బెన్స్ తీసివేయండి తండ్రి. ప్రార్థన ద్వారా తండ్రి అపవాది క్రియలన్నీ లయమవుతుందని చెప్పినారు తండ్రి. అవును తండ్రి స్తోత్రం. ప్రార్థన ఆత్మని కుమ్మరించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరలా తిరిగి ఇంకొక సందేశంలో మిమ్మల్ని కలుసుకునే వరకు దేవుడి కృప మీతో ఉండును గాక. ఆమేన్.